ఇజ్రాయెల్‌పై ఇప్పుడు పశ్చిమ దేశాలు ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో గాజాతో మొదలైన యుద్ధంలో ఇప్పుడు లెబనాన్, ఇరాన్ కూడా చేరుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు 3 దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. గాజాపై ఇజ్రాయెల్ సేనలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే యుద్ధంలో 39,000 మంది ప్రాణాలు కోల్పోయినా ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అటు హిజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్ర్, ఇటు హమాస్ చీఫ్ హానియాను చంపేయడంతో ఇజ్రాయెల్ కు ముప్పు పొంచి ఉంది. ఇజ్రాయెల్లోని గోలన్ హైట్స్ ప్రాంతంలో హిజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేయడంతో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హిజ్బుల్లా గ్రూపునకు వార్నింగ్ ఇచ్చారు. అన్నట్లుగానే ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై రాకెట్ మిసైళ్లతో దాడి చేసింది. దానికి సమాధానంగా హిజ్బుల్లా సైతం సరిహద్దులోని ఇజ్రాయెల్ సైన్య స్థావరాలపై రాకెట్ దాడులు చేసింది. ఇప్పటికే లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య చాలా సంవత్సరాల నుంచి సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ఘర్షణలు మరింత పెరిగాయి. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంతవరకు లెబనాన్లో 500 మంది చనిపోగా వీరిలో 40 మంది పౌరులున్నారు. మరోవైపు ఇజ్రాయెల్కు చెందిన 24 మంది సైనికులు, 22 మంది పౌరులు చనిపోయారు. 1967లో జరిగిన యుద్ధంలో సిరియా దేశంలో భాగంగా ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ భూభాగం ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. తాజాగా ఈ ప్రాంతంలో రాకెట్ దాడి ఘటన జరగడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక హిజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడికి దిగింది. ఈ ఘటనలో 2 చనిపోయారు. మజ్దాల్ షామ్స్ పై దాడి చేసి చిన్నారుల మృతికి కారణమైన హిజ్బుల్లా కమాండర్ లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులను హెజ్బుల్లా సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈ దాడిలో షుక్ర్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్లు మొదట్లో వెల్లడించింది. అయితే తాజాగా తమ అత్యంత సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ మృతి చెందినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. బీరూట్లో మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. ఇప్పటి వరకు గాజాతో యుద్ధాన్ని చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్పై దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా కమాండర్ మృతి చెందడంతో ఈ 2 దేశాల మధ్య యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గాజాతో యుద్ధం మొదలవగానే హిజ్బుల్లా హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే గాజాలో తమ యుద్ధ లక్ష్యం నెరవేరగానే హిజ్బుల్లాను టార్గెట్ చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో లెబనాన్లోని భారతీయులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇటీవల పరిణామాలతో దాడుల ముప్పు పొంచి ఉందన్న భారతీయులు ఈ దేశాన్ని వీడాలని, తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ దేశం రావద్దని అక్కడి భారత రాయబార కార్యాలయం గట్టి సూచన చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాల్సి వస్తే అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాద సంస్థ కమాండర్ ఫాద్ షుక్ర్ ఆ సంస్థ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. ఆ తర్వాత కొద్ది గంటలకే ఇరాన్లో ఉన్న హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియోను ఇజ్రాయెల్ హత్య చేసింది. దీంతో ఇప్పుడు ఇరాన్తోనూ ఇజ్రాయెల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ నేత ఇస్మాయిల్ హానియో హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హానియో మృతి నేపథ్యంలో బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఆయన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియేను ఇజ్రాయెల్ అంతమొందించింది. దీనికి ఇరాన్ వేదిక కావడం చర్చకు తెరతీసింది. ఇరాన్ ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఆందోళనకు గురవుతుంది. గట్టి చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖమేనీ తాజా ఆదేశాల సమాచారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ గనక దాడులకు దిగితే పశ్చిమాసియా మరోసారి తీవ్ర ఘర్షణలకు వేదిక కానుంది. హమాస్కు మద్దతుగా హిజ్బుల్లా సహా మరికొన్ని తీవ్రవాద సంస్థలతో ఇరాన్ దాడి చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తద్వారా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచి యుద్ధం విరమించేలా చేయాలనేది ఇరాన్ ప్లాన్ చేస్తోందని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ క్రమంలో సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఏప్రిల్లో ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో ఇరు దేశాలు సంయమనం పాటించడంతో యుద్ధం ప్రారంభం అవ్వలేదు. కానీ ఇప్పుడు
తమ దేశంలో హమాస్ చీఫ్ను ఇజ్రాయెల్ అంతం చేయడంతో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు 3 దేశాలతో ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.